ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ప్రధానమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చిన్నపిల్లల్లో గొంతు నొప్పి, అలాగే ముక్కు దిబ్బడ, టాన్సిలైటిస్, ఎడినోయిడైటిస్, దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని, ఆయుర్వేద గృహ చికిత్సల్ని, నివారణ పద్ధతుల్ని, లక్షణాలని, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకున్నాం. ఈ సమస్య ఉన్నప్పుడు మీరు కొన్ని విషయాలు గమనించాలి. ఆయుర్వేదం దర్శన స్పర్శన ప్రశ్నహి అంటుంది. అంటే ఈ త్రివిధ వ్యూహాలతోటి సమస్యను కనుక్కోవచ్చు. ఇలాగా సమస్య ఉన్నప్పుడు పిల్లల్లో మీ పాపాయికి ఒళ్ళు బాగా వేడిగా ఉండటంతో పాటు ఆహారం తీసుకోవటానికి ఇబ్బంది పడుతుందా అనేది గమనించండి. ఒకవేళ ఇలాగా ఒళ్ళు వేడిగా ఉండటం, ఆహారాన్ని తీసుకోవటానికి ఇబ్బంది పడుతూ ఉండటం, ఈ రెండు లక్షణాలు ఉంటే ఆ సమస్య ఏమై ఉండొచ్చు అంటే టాన్సిల్స్లో వాపు వచ్చి ఉండొచ్చు, టాన్సిలైటిస్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, మీ పాపాయి గొరక పెడుతుందా గమనించండి. పిలిచినప్పుడు సరిగ్గా వినపడినట్టు చేస్తుందా అనేది కూడా గమనించండి. ఒకవేళ ఇలాగా ఒక పాము బుసలాగా మీ పాపాయి నుంచి వస్తూ మీరు పిలిచినప్పుడు పలకనట్లుగా కొంచెం అన్యమనస్కంగా ఉన్నట్టుగా మీకు అనిపిస్తే దానికి కారణం పాపాయికి ఎడినాయిడ్స్ పెరిగి ఉండొచ్చు, అంటే ఎడినాయిడైటిస్ అయి ఉండొచ్చు. ఇలాగా ఈ కారణాలను బట్టి నివారణ పద్ధతులు అనేవి ఉంటాయి. పిల్లల్లో గొంతు నొప్పికి, ముక్కు దిబ్బడికి కారణాలలో ఈ టాన్సిల్స్, అలాగే ఎడినాయిడ్స్, వీటిలో వాపు అనేది ప్రధానమైనవి. నిజానికి శరీరానికి హాని కలిగించేటటువంటి సూక్ష్మజీవులు, హానికర పదార్థాల నుంచి ఈ రెండు నిర్మాణాలు కూడా చిన్నపిల్లల శరీరాన్ని రక్షిస్తూ ఉంటాయి. అయితే ఈ పరంపరలో ఇవి వ్యాధి ప్రభావానికి లోనవుతాయి, డిసీజ్డ్గా మారతాయి. ఇది వ్యాధి రక్షణ వ్యవస్థ, వ్యాధి నిరోధక వ్యవస్థలో మొదటి దశ. బ్యాక్టీరియా, వైరస్ అనేవి టాన్సిల్స్ని, అలాగే ఎడినాయిడ్స్ని ఇన్ఫ్లమేషన్కి గురి చేసేటటువంటి వాటిల్లో ప్రధానమైనవి. పిల్లల్లో ఈ టాన్సిలైటిస్ వచ్చినప్పుడు సగం పైగా కేసులలో వైరస్లే ప్రధాన కారణంగా ఉంటాయి. యాంటీబయాటిక్స్ పాత్ర ఈ రకమైనటువంటి ఇన్ఫెక్షన్స్లో చాలా తక్కువనే మీకు చెప్పాలి. టాన్సిల్స్ శరీరాన్ని రక్షించడం కోసం ఉద్దేశించబడినవి కాబట్టి వీటిని సర్జరీ ద్వారా, శస్త్రచికిత్స ద్వారా తొలగించడం కూడా సమంజసం కాదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. నెలకి కనీసం ఒక్కసారన్నా ఇన్ఫెక్షన్ తిరగబెడుతూ ఉంటే అప్పుడు ఇక ఈ టాన్సిలెక్టమీలు, ఎడినాయిడెక్టమీలు వీటి గురించి ఆలోచించాలి అని నిష్ణాతుల సూచన. పిల్లల్లో అడపాదడపా ఈ టాన్సిలైటిస్ కనిపిస్తున్నప్పుడు సాధ్యమైనంత వరకు ఈ టాన్సిల్స్ని తొలగించకుండా ఇన్ఫెక్షన్ని తగ్గించడానికే ప్రయత్నం చేయాలి. దానికి ఆయుర్వేద చికిత్సా పద్ధతులు, గృహ చికిత్సలు ఇవన్నీ కూడా మీకు తోడ్పడతాయి. ఈ రెండింటి గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా టాన్సిల్ స్వాప్ అంటే టాన్సిలైటిస్ గురించి తెలుసుకుందాం. ఈ టాన్సిలైటిస్ని ఆయుర్వేదంలో గళసుండిక, తుండికేరి ఇలాంటి పేర్లతో పిలుస్తారు. ఆహార పదార్థాన్ని మింగాలంటే కష్టంగా అనిపించటం, అలాగే గొంతులో నొప్పిగా అనిపించటం, ఆకలి లేకపోవటం, ఇంకా ఈ శారీరక ఉష్ణోగ్రత తీవ్ర స్థాయిలో పెరగటం, ఇలాంటివి ఈ టాన్సిలైటిస్లో ప్రధానమైనటువంటి లక్షణాలు. కాబట్టి తల్లిదండ్రులుగా మీరు ఈ లక్షణాల మీద అవగాహన ఉండాలి. మీకు ఏమిటవి? ఆహార పదార్థాన్ని మింగాలంటే కష్టంగా అనిపిస్తుంది, అలాగే గొంతు నొప్పికి సూచన కింద పిల్లలు ప్రవర్తిస్తూ ఉంటారు, గొంతు నొప్పి అని చెబుతూ ఉంటారు పెద్ద పిల్లలు అయితే. చిన్నపిల్లలైతే ఆ రకంగా బిహేవ్ చేస్తూ ఉంటారు, ఆకలి ఉండదు పిల్లలకి, ఇంకా శారీరక ఉష్ణోగ్రత ఏమో బాగా తీవ్ర స్థాయిలో పెరుగుతుంది. ఇవన్నీ టాన్సిలైటిస్ లక్షణాలు. మామూలుగా ఎలా తెలుస్తుంది అంటే పాపాయిని నోరు తెరవమని చెప్పండి. చెప్పి ఇప్పుడు ఈ చిత్రంలో, ఈ ఫోటోలో చూపించినట్టుగా గొంతును చూడండి. చూస్తే గొంతు లోపల టాన్సిల్స్ అనేవి ఎర్రగా ఉబ్బిపోయి కనిపిస్తాయి. కనిపించడే కాదు, వాటిపైన అలాగే తెల్లటి మచ్చలు కూడా కనిపిస్తాయి. ఇలాగ మచ్చలు కనిపిస్తుంటే అప్పుడు అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చిందని, చీము చేరిందని అర్థం. అలాగే ఈ లక్షణాలతో పాటు ఈ మెడలో గ్రంథులు కూడా వాచిపోయి పాపాయి గాలి తీసుకోవటం, శ్వాస తీసుకోవటం ఇలాంటి వాటికి ఇబ్బంది పడిపోతూ ఉంటుంది, కష్టపడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఈ పొట్ట భాగం అంటే ఉదర ప్రదేశంలో ఉన్నటువంటి గ్రంథులు కూడా వాస్తాయి. దీన్ని వైద్య పరిభాషలో మిజెంట్రిక్ ఎడినైటిస్ అంటారు. అందుకే ఈ కారణంతోనే మీరు గమనించే ఉంటారు, టాన్సిల్స్ వాచిన చాలామంది పిల్లల్లో కడుపు నొప్పి కూడా సమాంతరంగా ఉంటుంది. ఇది గమనిస్తే మీరు గమనించగలుగుతారు.
టాన్సిల్స్ వాపు 1 సంవత్సరం లోపు పిల్లల్లో కనిపించదు. ఇది తల్లిదండ్రులుగా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 1 ఇయర్ లోపు టాన్సిలైటిస్ అనేది కనిపించదు. అయితే 2 నుంచి 12 ఏళ్ల మధ్య వయసులో మాత్రం చాలా సర్వసాధారణంగా ఈ టాన్సిలైటిస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మరి దీనికి ఏం చేయాలి? కొన్ని మంచి గృహ చికిత్సలు ఉన్నాయి. 1 పావు చెంచాడు పటిక, దీన్ని వైద్య పరిభాషలో ఆయుర్వేదంలో స్ఫటిక అంటారు. పటిక బెల్లం కాదు, పటిక. ఈ పావు చెంచాడు ఈ పటికని వేడి నీళ్ళల్లో 1 కప్పు వేడి నీళ్ళలో వేయండి. వేసి గొంతు తగిలేలాగా పుక్కిట పట్టించండి పిల్లల చేత. దీంతో ఈ టాన్సిలైటిస్ తగ్గుతుంది. మరొక మంచి గృహ చికిత్స, త్రిఫలా చూర్ణాన్ని 1 చెంచాడు తీసుకోండి. నీళ్ళకి వేసి మరిగించి కషాయం కాయండి. దీంతో పుక్కిట పట్టించండి పిల్లల్ని. దీంతో కూడా ఈ టాన్సిలైటిస్ అంటే టాన్సిల్స్లో వాపు తగ్గుతుంది. మరొక మంచి గృహ చికిత్స, వెల్లుల్లిని ముద్ద చేయండి, రసం పిండండి. దీన్ని కొద్దిగా వేడి చేయండి. ఈ వెల్లుల్లి రసానికి తేనె కలపండి. కలిపి జాగ్రత్తగా కాటన్ బడ్తో ఈ టాన్సిల్స్ పైన ప్రయోగించండి. దీంతో అక్కడ ఇన్ఫెక్షన్, వాపు ఇలాంటివి తగ్గుతాయి. మరొక మంచి గృహ చికిత్స, పసుపు, మిరియాలు ఈ 2 పొడుల్ని 1 చిటికెడు తీసుకొని వేడి పాలకు కలిపి పిల్లల చేత తాగించండి. దీంతో ఈ టాన్సిలైటిస్ తగ్గుతుంది. ఇంకా అవసరమైన సందర్భాలలో ఈ టాన్సిల్స్లో వాపు ఉన్నప్పుడు కాంచనార గుగ్గులు, లఘుమాలిని వసంత రసం, తాడిసా చూర్ణం, త్రిభువన కీర్తి రసం, ఇరిమేద తైలం, చంద్రప్రభావటి, శుభ్రవట్టి, వాసా కంఠకార్యావలేహ్యం, కఫకేతు రసం, తుండికేరి రసం ఇలాంటి వాటిలో అనువైన దాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. పిల్లల పరిస్థితిని బట్టి, పిల్లల తత్వాన్ని బట్టి, పిల్లల నాడిని బట్టి ఎగ్జామిన్ చేసి ఈ మందులతో పాటు అవసరమైనటువంటి సూచనలు ఇవన్నీ ఆహారపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక పిల్లల్లో ఈ గొంతు నొప్పి, ముక్కు దెబ్బడికి మరొక కారణం ఎడినాయిడ్స్ పెరగటం, అంటే ఎడినాయిడైటిస్. ముక్కు అంతర్భాగం ఉంటుంది కదా, ఈ ముక్కు అంతర్భాగంలో ఎడినాయిడ్స్ గ్రంథులు అనేవి ఉంటాయి. వీటిలలో ఒకవేళ వాపు తయారైందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఈ నాసికా మార్గాలు అంటే ముక్కు లోపలికి దారి తీసేటువంటి మార్గాలు ఏవైతే ఉంటాయో ఇవి పాక్షికంగా కానీ, పూర్తిగా కానీ, అంటే హాఫ్ కానీ, టోటల్గా కానీ మూసిపోతాయి. అప్పుడు గురక, నోటితో గాలి పీల్చడం ఇలాంటివి మొదలవుతాయి. ఈ లక్షణాలతో పాటు గొంతు నుంచి ఈ గొంతు ఏదైతే ఉందో దీని నుంచి చెవి అంతర్భాగం లోపలికి దారితీసే ఒక నాళం ఉంటుంది, యూస్టేషన్ ట్యూబ్ అంటారు దీన్ని. ఇది మూసిపోతుంది. మూసిపోవడం వల్ల ఇక పిల్లలకి వినగలిగేటువంటి శక్తి తగ్గుతుంది, అంటే వినికిడి శక్తి తగ్గుతుంది. అలాగే చెవి నొప్పి ఉంటుంది, ఇంకా చీము కారుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కూడా అనుబంధంగా కనిపిస్తాయి. ఇలాంటి ఎడినాయిడ్స్ వాచినప్పుడు ఈ తరహా సమస్యలకి బాలరోగాంతక రస, మహాలక్ష్మి విలాస్ రస ఇలాంటి మందులు చక్కగా పనిచేస్తాయి. వీటిని వైద్య సలహాతో వాడుకుంటూ ఉండాలి. అలాగే జలుబు చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి, త్రిఫలా చూర్ణంతో కషాయం కాచి పుక్కిట పట్టించడం, అంటే పుక్కిట పట్టడం అనేది నేర్పిస్తే ఎడినాయిడ్స్ వాపు వేగంగా తగ్గుతుంది. అలాగే అవసరమైతే ముక్కు పుట్టలలో షడ్బిందు తైలం అని ఉంటుంది. దీన్ని 2-3 చుక్కల చొప్పున అవసరానుసారం పీల్చేలా చేస్తే ఇది వైద్య పర్యవేక్షణలో చేయాల్సినటువంటి నస్యకర్మ. దీంతో ఎంత మొండిగా ఈ ఎడినాయిడ్స్ వాచినప్పటికీ నిస్సంశయంగా ఇవి తగ్గుతాయి. పిల్లలు వీటి నుంచి బయటపడి హాయిగా చదువుకోగలుగుతారు, ఆడుకోగలుగుతారు, బాగా పెరుగుతారు. చూసారా, ఇలాగా నాకు వీలైనప్పుడల్లా ఈ వీడియోల్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే కన్సల్టేషన్ టైంలో ఏ డాక్టర్ అయినా 5 నిమిషాలు, మహా అయితే 10 నిమిషాలు, ఇంకా మహా అయితే 15 నిమిషాలు కేటాయించగలుగుతాడు. కానీ ఒక సమస్య మీద మీకు సమగ్రమైనటువంటి అవగాహన ఉండాలంటే, ఆ సమస్య లేదా ఆ వ్యాధి మీ ఆధీనంలో ఉండాలంటే ఆ వ్యాధికి సంబంధించిన సమగ్రమైనటువంటి నాలెడ్జ్ మీకు అవసరం. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలు. ఈ వీడియోలోని సమాచారం నచ్చుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు ఈ వీడియోలోని సమాచారం వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్, శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.